Student friends, 28th question. If in 2 years at simple interest the principal increases by 16%, what will be the compound interest earned in rupees on Rs 25,000 in 2 years at the same rate of percentage? Okay, చూడండి, if in 2 years at simple interest the principal increases by 16%, ఓకేనా 2 years యొక్క పర్సెంటేజ్ వచ్చేసి ఇంక్రీజ్ ఎంత 16%. 1 ఇయర్కి వచ్చేసి ఎంత 2 8 ఆర్ 16. ఓకే, 1 ఇయర్కి 8% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఓకే 8%. ద ప్రిన్సిపల్ ఇంక్రీజ్ 16. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఇన్ ఆర్ఎస్ 25,000 ఇన్ 2 years at the rate of సేమ్ రేట్. అంటే సేమ్ రేట్ అంటే ఇదే ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు 1 ఇయర్కి 8% అంటే 2 ఇయర్స్కి వచ్చేసి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? ఓకే చూడండి ఫ్రెండ్స్, 2 years అని ఉన్నాడు కాబట్టి మనకు ఫార్ములా తెలుసు, A+B+AB/100. ఓకేనా, దీన్ని ఉపయోగించి నేనే చేయొచ్చు. కాదు అనుకుంటే మనకు రేషియోనైనా ఉపయోగించి కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా ఉపయోగించి చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనకు 100% వచ్చేసి అంతే. ఇక్కడ 100% ఇచ్చింది కదా, 25,000. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ వాటి మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు మనకు 1 year పర్సెంటేజ్ వచ్చేసి 8%. 8 8 సార్ ఎంత ఏబీ కదా, ఈ ఫార్ములా ఉపయోగిస్తున్నాను. 8 8 సార్ అంటే 64/100. ఓకే, 000 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి 16.64. ఓకేనా, 16.64%. ఇది వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక పర్సంటేజ్. ఓకేనా, ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, దీన్ని మనము సింప్లిఫై చేసి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి 4160. ఓకేనా, 4160 వచ్చేసి ఆన్సర్. మీరు చేయండి, అప్రాక్సిమేట్లీ ఇంత వస్తుంది. ఓకేనా, ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. If the simple interest on a sum for 3 years at 7% per annum is Rs 9,450, then what will be the annual compound interest of that amount for 2 years at 7% per annum? Okay, 7% per annum ఆఫ్ దట్ అమౌంట్. ఓకేనా, ఆఫ్ దట్ అమౌంట్ అంటే ఇక్కడ మనం సింప్లిఫై చేసిన తర్వాత మనకు ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మీద మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు అమౌంట్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఈ సింపుల్ ఇంట్రెస్ట్ మనం చేసిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా చేయాలి. ఓకేనా, ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఫర్ 3 years at 7% per annum ఈజ్ 9,450. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మనకు డైరెక్ట్ 7% కాబట్టి 3 years అన్నాడు కాబట్టి 7 3s 21. ఓకేనా, 21%. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్. ఓకేనా, నెంబర్ వచ్చేసి ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ 9450. ఓకే, ఇప్పుడు మనకు దీన్ని డైరెక్ట్ మనం 100% వచ్చేస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే. ఓకేనా, సింప్లిఫై చేస్తే చేయండి. 7 తోటి డివైడ్ అవుతుందా, 3 తోటి అవుతుంది. 3 7s 21, 3 3s 3 1s 3 5s. ఓకేనా, ఇప్పుడు 7 తోటి డివైడ్ అవుతుందా, 7 20. ఓకే, 7 4s 28, రిమైనింగ్ 3 7 5s 35, రిమైనింగ్ 0. ఓకేనా, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఓకే మనకు 100% వచ్చేసి 450, రిమైనింగ్ 2 zeros. ఓకేనా, ఇది వచ్చేసి మనం 100% ఆన్ దట్ అమౌంట్. దెన్ వాట్ విల్ బి ద యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ అమౌంట్. ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చేసింది. ఓకేనా, ఫర్ 2 years at 7% per annum. ఓకేనా, 2 years అన్నాడు కాబట్టి మనకు ఫార్ములా ఉంది కదా, A+B+. ఓకే, A+B+AB/100. ఓకేనా, ఫస్ట్ మనము అమౌంట్ తీసుకురావాలి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ చేసిన తర్వాత అమౌంట్ వస్తుంది. దాని తర్వాత ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రాబ్లం చేయాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకు 14 ప్లస్ ఎంత, 14 ప్లస్ 7 7 49/100. ఓకే, ఇక్కడ 2 zeros 2 నెంబర్ ముందు డెసిమల్ పాయింట్ వచ్చేస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 14.49%. ఇక్కడ ఏం అడిగిండు, వాట్ విల్ ద యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ అమౌంట్ ఫర్ 2 years at 7% per annum. ఓకేనా, ఇప్పుడు మనకు
కంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగిండు. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2020 క్యాన్సల్. ఓకే, దీన్ని మనము మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చేయండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ 62520.5. ఓకేనా, దీని ఆన్సర్ వచ్చేసి ఇది. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The simple interest accrued on a sum of a certain principal is Rs 4,800 in 4 years at the rate of 8% per annum. ఓకే, 8% per annum అంటే 4 years. 8 4 సార్ ఎంత 32%. ఓకే, 32%. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు? ద సింపుల్ ఇంట్రెస్ట్ అక్కడ అనే సమ్ ఆఫ్ సర్టన్ ప్రిన్సిపల్ ఇస్ 4,800. ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క పర్సంటేజ్ తెలిసిపోయింది, నెంబర్ కూడా ఇచ్చిండు మనకు 4,800. సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఇచ్చిండు. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ ఏమో అడుగుతున్నారు, 8% per annum. Then what would be the compound interest accrued on that principal at the rate of 2% per annum 2 years. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ మనకు ఫస్ట్ 100% అమౌంట్ రావాలి. ఓకేనా, ప్రిన్సిపల్ ఆన్ దట్ అమౌంట్ అక్కడ ఆన్ దట్ ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ తెలియాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ తెలిసిన తర్వాత ఈ 2 ఇయర్ను ఈ 2%ని మనం ఈ ప్రాబ్లమ్ని మనం చేయాలి, ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ప్రాబ్లమ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మల్టిప్లై అవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా, చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఓకే, 8 4s are 32, 8 5s are 48, 6 are 4800. ఓకేనా, 4 1s are remaining 2, 4 5s are ఓకే 15000. ఓకే, ఈ 00 ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, అమౌంట్ వచ్చేసి మనకు ప్రిన్సిపల్ వచ్చేసి 15000 అంటే 15,000. ఓకేనా, ఇప్పుడు ఏమైనా అడుగుతున్నాడు, కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఏది? ఓకే, ఇంట్రెస్ట్ వాట్ విల్ ద కంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ ప్రిన్సిపల్ వచ్చేసింది ఎట్ ద రేట్ ఆఫ్ 2% per annum in 2 years. ఓకేనా, సేమ్ ప్రాబ్లం. ఓకే, 4 + 4 ఓకేనా, 4 + 4 అవుతుంది మన కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, ఎలాంటి ఫ్రెండ్స్ తెలుసు కదా, A + B + AB/100. ఓకే, ప్లస్ చేస్తే ఇక్కడ 2 + 2 + 2 × 2/100. ఓకే, 4 + 2 4. ఓకే, ఇక్కడ 2 2s are 4/100. ఓకే, 2 zeros కాబట్టి 0.04. ఓకేనా, 0.04. ఓకేనా, 4.04% ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. 20 క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్ మల్టిప్లై చేసాము దీన్ని. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Okay, next question. The simple interest on a certain sum for 3.5 years at 10% per annum is Rs 2,940. What will be the compound interest on the same sum for 2.5 years at the same rate when interest is compounded yearly? ఓకేనా, ఫస్ట్ మనము సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ప్రాబ్లం చేస్తే మనకు ప్రిన్సిపల్ అనేది వస్తుంది. ఓకే, ప్రిన్సిపల్ అనేది ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఓకే, 3.5 years మల్టిప్లై పర్సెంటేజ్ వచ్చేసి 10%. ఓకే, టోటల్ అంతా ఈ పాయింట్ను ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 35%. ఓకేనా, 35%. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ ఒక పర్సెంటేజ్ వచ్చి 35%. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత 2940. ఓకే, 2940 మనకి ఇప్పుడు 100% అనేది తెలిసిపోతుంది, వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు 5 7s are 5 2s are ఓకే 7 3s are 7 4s are 28 remaining 1 7 2s are 14. ఓకే, 7 2s are 14 420 కాదు, ఇక్కడ 420 కదా మనకు మిగిలింది. 420 20 దీన్ని మల్టిప్లై చేయాలి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 2 2s are 4 2 4s are 8 00. ఓకే, 00 8000 100% వచ్చేసి 8400. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు మనం కంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక ప్రాబ్లం చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ 2.5 years at the same rate of percentage when interest is compounded yearly. ఓకేనా, రేట్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చేసి ఎంత మనకు ఇక్కడ 10% అని అన్నాడు. ఓకేనా, 10% అన్నాడు. సేమ్ రేట్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కదా, సేమ్ రేట్ వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కంపౌండ్ ఇయర్లీ
సేమ్ సమ్ ఫర్ 2.5 years. ఓకేనా, 2.5 years. కంపౌండెడ్ వచ్చేసి ఇయర్లీ. ఓకే, ఫస్ట్ ఇయర్ ఇక్కడ వస్తుంది, ఫస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ ఇయర్. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఎంత 10%, నెక్స్ట్ ఇయర్ కూడా 10%. ఓకే, 2 years అయిపోయింది కంప్లీట్. టోటల్ 2.5 కదా, 2.5. ఓకేనా, 2.5 ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక ఇయర్ అయిపోయింది, ఇప్పుడు 0.5 కాబట్టి 6 months ఇది. ఓకేనా, ఇది వచ్చేసి 6 months అంటే ఎంత 5%. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇది వచ్చేసి 6 months. ఓకేనా, 6 months టోటల్ వచ్చేసి 12 ప్లస్ 6. ఓకే, 24 ప్లస్ 6 30 months అంటే 2.5 years కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 3 partsగా మనకు వచ్చింది పర్సెంటేజ్ కాబట్టి దీన్ని మనము A ప్లస్ B ప్లస్ మన ఫార్ములా ఉంది కదా 3% ఇట్లా వచ్చినప్పుడు. ఓకే, C ప్లస్ AB ప్లస్ BC ప్లస్ CA బై 100 ప్లస్ ABC బై 10,000. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం చేయాలి, మనం. ఓకే, ఈ ఫార్ములాను ఉపయోగించి చేస్తే చూడండి. ఓకే, దీన్ని ప్లేస్ చేయాలి. ఓకే, 10 10 20 25% ఇక్కడ రాస్తున్నాను, 25%. నెక్స్ట్ 10 10s are 100 50 50. ఓకే, టోటల్ ఎంత 200 బై 100 2. ఓకే, 2%. నెక్స్ట్ వచ్చేసి 10 10s are 100 100 5 వస్తే 500 బై 10,000. ఓకేనా, 1 2 3. ఓకే, 1 2 3 4 నెంబర్ ఉంది కాబట్టి 4 నెంబర్ ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా, 4 నెంబర్ ముందు మనం డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. ఓకే, 0.0500. ఓకే, 27.0500. ఇది వచ్చేసి కంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక పర్సంటేజ్, ఇది. ఓకే, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నాడు, కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాం. ఇక్కడ చూడండి, కంపౌండ్ ఇంట్రెస్ట్ అంత సేమ్. వాట్ విల్ బి ద కంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకేనా, చూడండి ఇక్కడ రాస్తున్నాను, పైన రాస్తున్నాను చూడండి. ఇక్కడ 100%, 27.0500%. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందో చేయండి. ఓకేనా, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.